పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి వేణుస్వామి ఆర్థిక సాయం చేశారు. రేవతి భర్త భాస్కర్ కు 2 లక్షల రూపాయల చెక్కును ఆయన అందజేశారు. అలాగే శ్రీతేజ్ పేరిట మృత్యుంజయ హోమం కూడా చేస్తానని ఆయన ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చి 28 వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదు. ఆ తరువాత ఆయనకు అంతా మంచే జరుగుతుంది. తొక్కిసలాట ఓ అనుకోని ఘటన అని ఆయన పేర్కొన్నారు. తను వాళ్ళ తండ్రి ఇలా చేయి వేయగానే ఇమీడియట్గా కళ్ళు తెచ్చి చూసినాడు. సో మేమిద్దరమే ఉన్నాం లోపల. సో నా కళ్ళతో చూసి చూడడం జరిగింది. సో నా వంతు సహాయంగా పాపకి సంబంధించి ఈ సహాయం 2 లక్షల రూపాయలు అనేది పాపకు ఇచ్చేటువంటి సహాయం ఇది. ఎందుకంటే చాలామంది మంచి వ్యక్తులు మంచి మనసుకుని చాలామంది సహాయం చేస్తూ ఉంటారు. సో అది కాకుండా నేనైతే పాపకు సంబంధించి వీళ్ళ పాపకు సంబంధించి ఇచ్చేటువంటి ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చి అలాగే బాబుకు సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలి అనేటువంటి నేను తీసుకున్నటువంటి నిర్ణయం. నా వంతు సహాయంగా వాళ్ళ నాన్నగారు టచ్ చేసినప్పుడు సో ఆక్సిజన్ కానీ లేకుండా ప్రజెంట్ ఉన్నాడు. సో ఖచ్చితంగా తను త్వరలో కోలుకుంటాడని ఆశిద్దాం. ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి ఏమేమి సహాయం చేయాలి అంటే చాలామంది చెప్తా ఉన్నారు. అపమృత్యు దోషానికి సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలని చాలామంది అడ్వైజ్ చేస్తూ ఉన్నారు. సో అది నేను నా సొంత డబ్బులతోని నిర్వహిద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. సో తనకు కూడా వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది. మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను. అలాగే ఒక 2 లక్షల రూపాయలు ఆ పాపకి సంబంధించి, ఎందుకంటే అక్కడ పాప కూడా ఉంది. సో చాలామంది శ్రీదేవి గురించి మాట్లాడుతూ ఉన్నారు, బట్ పాప గురించి మాట్లాడలేదు. కాబట్టి నా వంతు సహాయంగా అంటే సుమారు ఒక 1000 సినిమాలకు ముహూర్తం చేసినటువంటి ఒక పురోహితుడిగా లేదా పూజారిగా నేను కూడా సినిమా సొమ్ములు తిన్నాను. కాబట్టి ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి రావడం జరిగింది.